హరే కృష్ణ. ఈరోజు ఒక సందేశాత్మకమైనటువంటి కథతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది అంటే, వ్యక్తులు ఏదైనా కానీ, అది భౌతికమైన విద్య కానీ ఆధ్యాత్మికమైన విద్య కానీ సంపూర్ణంగా తెలుసుకోకుండా అర్ధ జ్ఞానంతో, హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి అంటారు, దాంతో వాళ్ళు కొంచెం తెలుసుకొని నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావనతో వాళ్ళు ఉంటూ ఉన్నారనమాట. కానీ అది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే దానివల్ల పూర్తిగా తెలుసుకోకపోతే పూర్ణత్వం అన్నటువంటిది రాదనమాట. సో అందుకని పూర్తిగా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా. సో ఒకసారి బ్రిటిషర్స్ టైంలో ఎక్కడో హత్య జరిగిందంట. హత్య జరిగితే అది చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్తే అప్పుడు పోలీసు వచ్చి పట్టుకుంటే జడ్జి దగ్గరికి తీసుకెళ్తున్నారు. వీడు అనుకున్నాడు, నాకు ఆంగ్లంలో కొన్ని పదాలు వచ్చు కదా, అవి చెప్పేస్తే నేను దొరలకు దగ్గరగా ఉన్నానని చెప్పి భయపడి నన్ను శిక్ష వేయకుండా వదిలేస్తారు అని చెప్పి జడ్జి అడిగాడంట, ఏంట్రా నువ్వు హత్య చేసావా అన్నాడంట. ఎస్ అన్నాడంట. నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడంట. నో అన్నాడంట. మూడోది బ్రహ్మాస్త్రం వదిలేస్తాను ఏదన్నా అడిగితే అని చెప్పి అట్లయితే నీకు ఉరి శిక్ష విధిస్తున్నాను అన్నాడంట. ఆల్ రైట్ అన్నాడంట. ఎస్ నో ఆల్ రైట్. వాడికి ఆ 3 పదాలే వచ్చు అనమాట. సో ఈ రకంగా ఈ రోజుల్లో చాలామంది చాలా కొంచెం జ్ఞానం ఏదైనా పొందితే అది మనకంతా తెలుసు అనేటువంటి భావనలో వాళ్ళు జీవితాలు గడుపుతూ ఉన్నారనమాట. ఇంకొక ఉదాహరణ కూడా మీకు ఇస్తానమాట. ఒకసారి ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి అసిస్టెంట్గా చేరుతాడనమాట. అసిస్టెంట్గా చేరితే అతను మొదటి రోజు ఏమవుతుంది అంటే, ఒక గుర్రాన్ని తీసుకొని వస్తారు. ఆ గుర్రం యొక్క మెడ వాపుగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ వెటర్నరీ డాక్టర్ ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఒక స్లెడ్జ్ హ్యామర్ ఉంటుంది, అంటే చెక్కతో చేసినటువంటి ఒక సుత్తి ఉంటుంది. అది తీసి ఆ మెడ మీద గట్టిగా మోదుతాడు అనమాట. మోదితే ఆ ఉబ్బుగా ఉన్నటువంటి మెడ కాస్త అది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఈ వెటర్నరీ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరినటువంటి వ్యక్తి, ఓహో ఈ యొక్క పశువుల్ని ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఇంతేనేమో అని చెప్పి అనుకొని వాడు ఏం చేశాడంటే, మరుసటి రోజు ఎదురుగా ఒక బోర్డు పెట్టేశాడు అనమాట. వెటర్నరీ డాక్టర్ అని చెప్పి వాడి పేరు పెట్టుకొని ఒక బోర్డు పెట్టేశాడు. ఎవరో ఒక అతను ఆవుకి జ్వరంగా ఉంది అని చెప్పి తీసుకొచ్చాడు. వీడి దగ్గర సెటస్కోప్ కానీ ఇంజెక్షన్స్ ఏం లేవు, ఒక చెక్క సుత్తి మాత్రం పెట్టుకున్నాడు, బోర్డు పెట్టుకున్నాడు అనమాట. సో ఆ ఆవు రంగనే ఏం చేశాడు అంటే, ఆ చెక్క సుత్తితోటి ఆవుని మోదాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు కొట్టేసరికి అది ప్రాణం కోల్పోయింది. వాళ్ళందరూ కలిసి వీడిని బాగా గడిత పూజ చేశారనమాట. అప్పుడు వీడు డాక్టర్ దగ్గర మొదటి రోజు చేరాడు కదా, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు సుత్తితోనే ట్రీట్మెంట్ ఇచ్చారు, నేను సుత్తితోనే ట్రీట్మెంట్ ఇచ్చాను, కానీ అక్కడ ఆ గోవు చనిపోయింది, నన్ను వాళ్ళు నానా రకాలుగా కొట్టారు వాళ్ళు, అది ఇది అని చెప్పి చెప్తాడు. అరే పిచ్చోడా, ఆ గుర్రము ఒక దోసకాయని నమలే లోపు అది గొంతులోకి జారిపోయింది, అది గొంతులోకి అడ్డంగా ఉండింది. నేను బయట నుంచి కొంచెం ఆ చెక్క సుత్తితో సున్నితంగా మోదడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ దోసకాయ కాస్త పగిలిపోయి కడుపులోకి వెళ్ళిపోయింది, దానికి అదే ట్రీట్మెంట్ చేయాలా? సో నువ్వు జ్వరం వచ్చినటువంటి ఆవును తీసుకొని వస్తే దాన్ని కూడా చెక్క సుత్తితో మోది దాని ప్రాణం తీసేసావు, ఇది అంత సులభం కాదు, మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోవాలా? సో మనం భౌతికంగా అయినా కానీ ఆధ్యాత్మికంగా అయినా కానీ ఈ రకంగా హాఫ్ నాలెడ్జ్ లేకుండా సంపూర్ణమైనటువంటి జ్ఞానం, నేను ఆధ్యాత్మిక జీవితంలో కూడా చూస్తాను, వాళ్ళు ప్రాథమికంగా కొన్ని తెలుసుకుంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారనమాట. అనుకొని ఆ మెళకువలను సక్రమంగా పాటించకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించకుండా వాళ్ళ జీవితాలని వ్యర్థం చేసుకుంటారు. సో అందుకని మనం ఏంటి అంటే, పూర్ణంగా ప్రతిదీ కూడా నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలా. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఏ యొక్క విద్యలోనైనా కానీ ఎవడన్నా విజయం సాధించాలా అంటే ప్రతి నిత్యం కూడా నేను నూతన విద్యార్థిని అన్నటువంటి భావనతో ఎవడైతే ఉంటాడో
అతనే విజయాన్ని సాధించేదానికి అవకాశం ఉంది అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు. అది భౌతికమైన విద్య అయినా కానీ, ఆధ్యాత్మికమైన విద్య అయినా కానీ, ఓపిక ఓర్పుతోటి సంపూర్ణంగా జ్ఞానాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకొని మనం ఆ యొక్క మార్గంలో విజయం సాధించడానికి ప్రయత్నించాలి. సో ఇవన్నీ కూడా ఆ జ్ఞానం ఒక ఎత్తు అయితే, అది మనకు అర్థం కావాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, అద్దం మీద ధూళి ఉందనుకోండి, మీ ముఖం అద్దంలో కనిపించదు. ఆ ధూళిని మొదట శుభ్రం చేయాలి. సో అందువల్ల మన మనసులో అనేక రకాలైనటువంటి విషయాలు ముందుగానే స్టోర్ అయిపోయి ఉన్నాయి. సో కొత్త విషయాలు దాంట్లోకి వెళ్ళేదానికి దానికి అక్కడ ఛాన్స్ లేకుండా ఉంది. ఎంతో మనం చెత్త అంతా కూడా మనసులో నింపుకొని ఉన్నాం. సో అందువల్ల ఎప్పటికప్పుడు మనసును శుద్ధి చేసుకుంటూ ఉంటే అవసరమైనటువంటి జ్ఞానం మనసులో నిలిచేదానికి అవకాశం ఉంది. ఆ రకంగా మనసుని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుని, అంటే అద్దాన్ని మనం శుభ్రం చేస్తేనే మన రూపం ఎట్లా కనిపిస్తుందో అదే రకంగా ఈ మనసుని కూడా మనం శుద్ధి చేసుకున్నప్పుడే ఈ తత్వం అన్నటువంటిది మనకు వంట పడుతుంది అనమాట. ఆ శుద్ధి చేసుకునేటువంటి విధానమే మంత్ర జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.